మందితో నిరంతరం పహారా కాస్తున్నాయి. డాగ్ స్క్వాడ్ మైండ్ ప్రూఫ్ తో పాటు భారీగా ఆయుధాలు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మావో నేతలు భూగర్భంలో రహస్య స్థావరాల్లో దాక్కున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లాలో ఉన్న కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరింది. మావోయిస్టు నేతలు లక్ష్యంగా భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది. 10 రోజుల ఈ ఆపరేషన్ లో భాగంగా కర్రెగుట్టలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కర్రెగుట్టపై పూర్తి పట్టును సాధించాయి. 20,000కు పైగా సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. 5,000 అడుగుల ఎత్తులో ఇక్కడ శిఖరం వరకు చేరుకున్న బలగాలు జాతీయ పతాకాన్ని ఎగరవేశాయి. అన్ని వైపుల నుంచి భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కర్రెగుట్టల్లో పైభాగంలో బేస్ క్యాంప్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 10,000 మందితో కూడిన 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. బేస్ క్యాంప్ సమీపంలో భారీ సెల్ టవర్లను కూడా ఏర్పాటు చేశాయి సాయుధ బలగాలు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ వద్ద భారీగా భద్రత కల్పించారు. డాగ్ స్క్వాడ్ మైండ్ ప్రూఫ్ తో పాటు భారీగా ఆయుధాలను మోహరించారు. మావోయిస్టులు వదిలేసిన బంకర్లు, షెల్టర్ జోన్లను గుర్తించారు బలగాలు. కర్రెగుట్టల్లో దోబికొండ, నీలం సారాయి కొండలను జవాన్లు స్వాధీనపరుచుకున్నారు. ఇక మావోయిస్టులు ఖాళీ చేసి ఉంటారని